శ్రీమతి నమః. ముందుగా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. అదేంటంటే, నన్ను మన ఛానల్ కుటుంబ సభ్యులందరూ అక్క అని, చెల్లి అని, అమ్మ అని పిలుస్తూ ఉంటారు. అయితే అక్క అని పిలిస్తే నేను వెంటనే వాళ్ళని చెల్లి అని సంబోధిస్తాను. ఎందుకు అంటే, వాళ్ళు నన్ను అంత ఆప్యాయంగా పిలిచినప్పుడు నేను కూడా అదే ఆప్యాయత వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకని ఏదైనా వీడియోస్లో నేను చెల్లి అని కానీ అక్క అని కానీ చెప్పాను అంటే అర్థం నా సొంత విషయం కాదు. నా సొంత విషయాలు నేను ఎప్పుడూ చెప్పను. ఎవరికైనా చెప్పినప్పుడు కూడా నేను ఏమంటానంటే మా చెల్లి అని మా అక్కని ఎందుకు అంటాను అంటే వాళ్ళు నన్ను అలా పిలుస్తారు కాబట్టి అదే విషయాన్ని నేను చెప్తూ ఉంటాను అనమాట. ఈరోజు నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది, అక్క ఈ రోజేమో సోమవారం కదా, నేను నువ్వుల నూనె దీపారాధన చేశాను, చేయకూడదు కదా, నాకు భయం వేస్తుంది, దీనికి ఏవైనా పరిష్కారం చెప్పక్క అని. నేను నవ్వుకున్నాను, అదేంటి అలా అడిగింది అని చెప్పి. అదే మాట అడిగితే చేయకూడదట కదక్క, శనివారం నాడు కూడా చేయకూడదట కదా, దరిద్రం వస్తుందట కదా, నాకు భయం వేస్తుంది అక్క, మా ఆయన కూడా తిడుతున్నారు, చెప్పక్క అని అడిగింది. నువ్వేం భయపడకు, ముందు నువ్వు ఫిక్స్ చేసేసుకో, నీకు తెలియక చేసావు కదా కాబట్టి దోషం లేదు, పక్కన పెట్టే. ఒకవేళ నువ్వు శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసినా తప్పేం లేదు, చెయ్యొచ్చు అని చెప్పానమాట. మన ఛానల్లో కూడా నాకు ఈరోజు కామెంట్ పెట్టారు, అమ్మా సోమవారం నాడు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యొచ్చా అని. అంటే ఇది కూడా అనుమానంగా ఉందన్నమాట అని అనిపించింది, అందుకే చెప్తున్నాను అనమాట. మీరు నల్ల నువ్వుల నూనెతో 365 రోజులు దీపారాధన చేసుకోవచ్చు. శనివారం కదా మనం వాడకూడదు, శనివారం కదా చెయ్యకూడదు అని అనుకోకర్లేదు. శనివారం నాడు నువ్వుల నూనె, నువ్వులు కొనద్దు అని మాత్రమే మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే ఎవరైనా నువ్వుల నూనెకి కానీ నువ్వులకు కానీ సంబంధించిన పదార్థాలు ఇచ్చినా తీసుకోవద్దు, చేతికి తీసుకోవద్దు అని మాత్రమే మన పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి దీపారాధన మనం చక్కగా చేసుకోవచ్చు. అలానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేస్తేనే ఫలితం ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేస్తే అద్భుతమైన ఫలితమే ఉంటుంది. కానీ అందరికీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేయాలి అంటే కుదురుతుందా చెప్పండి? కొంతమంది ఆఫీస్ వర్క్ చేసి 12ంటికి పడుకుంటారు కదా. బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి అంటే వాళ్ళకి నిద్ర 4 గంటలు ఉంటుంది, అంతేనా? ఈ 4 గంటల సేపు వాళ్ళు పడుకుని వెంటనే లేచిపోయారు అని అనుకోండి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత టైర్డ్గా ఉంటారు. కాబట్టి మీకు వీలున్నంత వరకు తొందరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు అంటే 10 లోపు దీపారాధన చేసేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఆలస్యం చేయొద్దు అని చెప్తారు. ఎంత ఆలస్యం చేస్తే అంత మంచిది కాదు అని చెప్తారు. కానీ బ్రాహ్మీ ముహూర్తంలోనే చెయ్యాలని లేదు, చేస్తే మంచిదే, చేయలేకపోతే బాధపడద్దు. అలానే నన్ను అడుగుతున్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మీరు మట్టి గాజులు వేసుకుని ఆ తర్వాత చెప్పండి ఈ సందేహాలన్నీను అని. మా సంప్రదాయంలో మట్టి గాజులు వేసుకునే అలవాటు లేదు. నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, మా సంప్రదాయంలో లేదు, మాకు మడికి పని చెయ్యదు అని. అందుకోసం మాత్రమే నేను మట్టి గాజులు వేసుకోవటం లేదు. అక్కడికి వీడియోస్ కోసం నేను మట్టి గాజులు వేసుకున్నాను. ఆ మట్టి గాజుల్ని తీసి వేస్తూ ఉంటే ఇదంతా కొట్టుకుపోయి రక్తం వచ్చేస్తుంది. అందుకని అది భరించలేక వీడియోల కోసం కూడా నేను మట్టి గాజులు వేసుకోవటం లేదు. దయచేసి ఇది అర్థం చేసుకుని కింద కామెంట్ పెట్టేటప్పుడు కాస్త అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం పెట్టే కామెంట్ ఇంకొకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. మనం ఈ పూజలు ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాం చెప్పండి? ధర్మ మార్గంలో వెళ్ళాలి, ఇంకొకరిని బాధ పెట్టకూడదు అనే కదా. మనం ఇంకొకరిని బాధ పెడుతూ అక్కడ కామెంట్ పెడుతున్నాము అంటే మనం చేసే పూజ ఎవరి కోసం చేస్తున్నాం? మన జీవితం బాగుండాలని ఎందుకు ఆలోచించుకుంటున్నాం? మరి ఇంకొకరిని మనం తిడుతూ, ఇంకొకరిని బాధ పెడుతూ, ఇంకొకరి గురించి కామెంట్లు పెడుతున్న మనకు అన్నీ భగవంతుడు చేయాలి అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుందా? అదొక్కటే ఆలోచించుకోండి. అయినా సరే మేము కామెంట్లు పెడతాము అంటే ఇకపై నేను పట్టించుకోను. కానీ నాకు తరచుగా నా గాజుల గురించే కామెంట్లు వస్తున్నాయి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాను. అలానే గుడికి వెళ్తే తలస్నానం చేసే వెళ్ళాలా? రాత్రి భార్యాభర్తలు లేచిన తర్వాత పొద్దున పూజ చేయాలి అంటే ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేసే పూజ చెయ్యాలా అని చెప్పి అడుగుతున్నారు.
ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేసే పూజ చెయ్యాలని లేదు. మీరు మామూలు స్నానం చేసేసి పూజ చేసుకోవచ్చు. అలాగే గుడికి వెళ్తున్నప్పుడు కూడా తలస్నానం చేసే గుడికి వెళ్ళాలని లేదు. మీరు ఒంటి స్నానం చేసి హాయిగా గుడికి వెళ్ళొచ్చు. ఎటువంటి అనుమానము పెట్టుకోకుండా వీలైనప్పుడు మీరు ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.